తెలిసింది కదా! ఇప్పటి వరకు ఏది చేయకూడదో, ఇప్పుడు ఏమి చేయాలో చెప్తాను. నువ్వు ఈ టెక్నిక్స్‌ని యూజ్ చేసి వుమెన్‌ని ఒక ప్రాపర్ వేలో టీజ్ చేయడానికి పర్టిక్యులర్‌గా యూజ్ అవుతుంది. అండ్ యూ బీ ఏ బెటర్ దాన్ మెజారిటీ ఆఫ్ మ్యాన్. షీ విల్ లవ్ యూ ఫర్ ఇట్. ద బెస్ట్ ఫస్ట్ వే వాస్ అబ్సర్డిటీ. కొంచెం ఇదేంటంటే వర్డ్‌ని పక్కన పెట్టండి. మీనింగ్ ఎక్కించుకోండి. అంటే కొంచెం సిల్లీగా ఉండాలి. ఇక్కడ మనం ఇచ్చే ఆన్సర్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్‌గా ఉండాలి. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డెడ్‌పూల్ క్యారెక్టర్. మనోడు మాట్లాడిన మాటలకి కాన్వర్జేషన్‌కి ఏంటంటే సింక్ ఉండదు. కాకపోయినా రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆన్సర్స్ కూడా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్‌గా ఉంటాయి. సో ఇదే మీరు కాన్వర్జేషన్‌లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ యూజ్ చేయొచ్చో నేను చెప్తాను. మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏదైనా చెప్పినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి తన జాబ్ గురించి చెప్తూ నేను మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నాను అని అంటే మీరు ఇలా ఈ స్టేట్మెంట్‌తో మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఓహ్! అది విషయం. ఈ యాడ్స్ అన్నీ వెనకున్న మాస్టర్ మైండ్ నువ్వే కదా! నన్ను కన్విన్స్ చేస్తూ నాకు అక్కర్లేని వస్తువులు కూడా కొనేటట్టు చేస్తున్నావు. నువ్వు చాలా డేంజర్ డూడ్. సో ఇలాగా కాన్వర్జేషన్‌లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్‌ని యాడ్ చేస్తూ ఫన్నీ జనరేట్. నెక్స్ట్ బెస్ట్ వే వాస్ జస్ట్ ఛాలెంజ్ హర్. కొంచెం ప్లేఫుల్ వైబ్ క్రియేట్ చేయడానికి అమ్మాయితో మనం కొన్ని ఫన్నీ ఛాలెంజెస్ చేయొచ్చు. ఎనీ గేమ్ లైక్ రాక్ పేపర్ సిజర్ అండ్ ఆర్మ్ రెజ్లింగ్. ఇది ఒక మంచి గుడ్ సెటప్ కింద మీకు యూజ్ అవుతుంది ఫన్నీ జనరేట్ చేయడానికి. ఎస్, మీరు ఈ గేమ్ని ఒక కండిషన్ బేస్డ్గా స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి కూడా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వావ్ నువ్వు ఈ గేమ్ ఆడేటట్టు నాకు కనిపిస్తున్నావు. నేను గనక గెలిస్తే నేను అడిగే ఎవ్రీ క్వశ్చన్కి నువ్వు హెసిటేట్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి. అండ్ వావ్, ఇక్కడ చూస్తే అమ్మాయి కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది మీతో. అండ్ మీ ఇద్దరు చుట్టూ ఒక ఫన్ వైబ్ అయితే జనరేట్ అవ్వడం పక్కా. నెక్స్ట్ బెస్ట్ వే టు టీచ్ హర్ వాజ్ మాక్ హర్. ఇక్కడ మాక్ అంటే వెక్కిరించడం అనమాట. ఇది కొంచెం డీసెంట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వర్డ్స్ని మిస్ప్రొనౌన్స్ చేస్తారు అందరూ. అండ్ వాటిని మనం తీసుకొని ఆ అమ్మాయిని మాక్ చేయొచ్చు, అంటే వెక్కిరించవచ్చు. ఇక్కడ మంచి ఫన్ డ్రామా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ బెస్ట్ వే టు టీజ్ హర్ వాస్ అక్యూజ్ హర్. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది అని ఇది ఒక సైకాలజికల్ ట్రిక్. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఏది చూసుకున్నా ముఖ్యంగా ఉమెన్ కీ రోల్ ప్లే చేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే రోల్స్ షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఇప్పుడు కాన్వర్జేషన్లో ఇప్పుడు మనం ఉమెన్ని అట్రాక్ట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ అమ్మాయి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నట్టు ఒక చిన్న వైబ్ని క్రియేట్ చేయాలి. ఆమె నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది అనేలాగా నువ్వు మాట్లాడాలి. అప్పుడు కథే మారిపోతుంది. ఎగ్జాంపుల్, ఏంటి నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా? చెయ్యి, అంత ఈజీ కాదు. ఇక్కడ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని మాట్లాడి ఆ సిచ్యువేషన్ రాగానే మీరు ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేయాలి. సిచ్యువేషన్ లేకుండా స్టేట్మెంట్ వర్క్ అవ్వదు గైస్. టీజింగ్ అంటే ఒక ఫన్నీ బ్యూటిఫుల్ థింగ్ అమ్మాయిలందరితో కనెక్ట్ అవ్వడానికి. అంటే పర్టికులర్గా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకుండా నువ్వు ఆ వైబ్తో ఎంజాయ్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ టీజింగ్.